హాయ్ గాయ్స్, ఇది డే 2 ఆఫ్ 30 డే సిరీస్. ఈరోజు మనం ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రాసెసర్ అంటే ఏంటంటే మన మెదడు ఏ విధంగా అయితే మొత్తం మన ఆర్గన్స్ అంతా కంట్రోల్ చేస్తుందో అట్లా మొబైల్లో ప్రాసెసర్ అన్ని పార్ట్స్ని అయితే కంట్రోల్ చేయగలదు. దానికి అంత కెపాసిటీ అయితే ఉంది. ఇప్పుడు మనం కొన్ని పాపులర్ ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఇదైతే క్వాల్కామ్ అయితే తయారు చేస్తారు. ఇది హై ఎఫిషియెంట్ ప్రాసెసర్. అదేవిధంగా మల్టీ టాస్కింగ్కి గేమింగ్ కూడా అయితే యూజ్ చేస్తారు. సపోజ్ S24 అల్ట్రా తీసుకోండి, దాంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మీడియాటెక్ ప్రాసెసర్. ఇది మనం మిడ్ రేంజ్ ఫోన్లో అయితే ఎక్కువగా చూస్తుంటాము. ఇది కూడా హై ఎఫిషియెంట్ ప్రాసెసరే. సపోజ్ నథింగ్ ఫోన్ 2A తీసుకోండి, దాంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకోండి. ఇది ఓన్లీ సామ్సంగ్ మాత్రమే తయారు చేస్తుంది. ఇది ఓన్లీ వీళ్ళ సామ్సంగ్ మొబైల్స్లో మాత్రమే ఈ ప్రాసెసర్ మనం చూడగలం. సపోజ్ సామ్సంగ్ S24 తీసుకోండి, ఇందులో అయితే మనం ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ యాపిల్ A సిరీస్. ఇది ఓన్లీ ఐఫోన్స్లో మాత్రమే చూడగలము. ఇది కూడా అయితే హై ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది సింగిల్ కోర్లో మల్టీ టాస్కింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. సపోజ్ iPhone 15లో చూడండి, మనమైతే యాపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్